ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ మీరు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో వైరల్ అవుతుంది. హాయ్ సుమలత, ఇక్కడేం చేస్తున్నావు? పోరా కరోడా, ఇక్కడేం చేస్తా నీకెందుకు, నేను నీ పని నువ్వు చూసుకో. అయ్యో గంత కోపం, నేనేమైనా తప్పుగా మాట్లాడినా? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగినా అంతే. నీతోటి నాకు మాట్లాడడం ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతున్నావు? ఇంకోసారి అడిగావంటే బరికి పరేస్తా, ఏమనుకున్నావా? పో. ఈ సుమలత కోపంలో ఉన్నట్టుంది, అందుకే అలా తిడుతుంది. లేకుంటే మంచిగానే మాట్లాడేది. ఏమైందో ఏమో ఈమెకి. నా దగ్గర నుంచి వెళ్ళిపో, లేకుంటే మా ఆయనకి చెప్తాను. బరికి పారేస్తాడు నిన్ను, ఏమనుకున్నావో? పోరా కరోడా. పోతానులే సుమలత, మాటి మాటికి కర్రోడు అనుకు నువ్వు. కొరికి పారేస్తా నేను కూడా, ఏమనుకున్నావో? నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఏం చేస్తున్నావని మాత్రమే అడిగాను. గీత మాత్రానికి నువ్వు కోపం వస్తుంది నీకు. మళ్ళీ వచ్చినాక చెప్తాను నీ సంగతి. ఇప్పుడైతే ఊరుకుంటాను ఏమో నేను. చెప్తా, నేను కూడా నీ సంగతి చెప్తా. ఏమైంది సుమలత? ఏంటి గొడవ అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఒంటరిగా? ఏం లేదు కార్తీక్, ఆ కర్రోడు నన్ను అట్టిగానే నన్ను మొదలెత్తాను. నేను అసలు మాట్లాడలే. వాడు అట్లనే మాట్లాడతాడులే, పీరిగాకు నువ్వేం. వాడు మంచోడే, నువ్వెందుకు వాడిని ఇబ్బంది పెడుతున్నావు? ఓ కార్తిక్, ఆ కర్రోడు నువ్వు మీరిద్దరూ ఒకటే. ఎప్పుడు నేను ఒంటరిగా దొరుకుతానా అని చూస్తూ ఉంటారు మీరు. ఓ సుమలత, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు ఎప్పుడైనా నిన్ను వ్యతిరేకంగా మాట్లాడానా? అవును, నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడావు. ఆ రోజు మా ఆయన ఉన్నాడు, నన్ను చూస్తా తిడతారని చెప్పినా కూడా నువ్వు నా వెంటనే పడ్డావు తెలుసా? ఓ సుమలత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఇంకోసారి అలా చేయనులే. ప్లీజ్ ఏం బాధపడకు నువ్వు. చేసినంత చేసి ఇప్పుడు బాధపడకు అంటే ఎలా? ఆ రోజు మా హస్బెండ్ నన్ను పొట్టు తిట్టాడు. ఎవరా వ్యక్తి అని నన్ను మదలిచ్చాడు తెలుసా నీకు? అవునా సుమలత, అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా మీ హస్బెండ్కి నేను చెప్తానులే. మనం మంచి ఫ్రెండ్స్ అని ఇక్కడ తెలుసు నాకు. నీకు నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ అని నీకు నాకు మాత్రమే తెలుసు, అంతే. కానీ మా హస్బెండ్కి తెలియదు కదా నువ్వు నా ఫ్రెండ్ అని. ఓ నిజంగా క్షమించు సుమలత, మీ ఆయనకు నేను చెప్తానులే. ఒక రోజు వచ్చి కలుస్తాను. ప్లీజ్ ఫీల్ కాకు నువ్వు. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేది. నీ దీప్తి చూస్తే నన్ను ఉతికి పారెత్తది. పో ఇక్కడి నుంచి. తను లేదు, తన పనిలో తను బిజీగా ఉంది. నీతోటి మాట్లాడితే తను ఏమన్నదులే, తను మంచిదే. నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీతోటి మాట్లాడితే నా టైమే వేస్ట్ అవుతుంది. నేను వెళ్తున్నా కార్తీక్. ఇంకోసారి ఎప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు, ఎందుకంటే మా ఆయన చూస్తే తిడతారు నన్ను, ఓకేనా? సరే సుమలత, నేనేం బాగో నీ ఎంబడి పడనులే, ఫీల్ కాకు, ఓకేనా? ఇంకోసారి నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నా దీప్తి కూడా నాకు ఇంపార్టెంట్. నువ్వు మంచోడివి కాదు, నాకు ముందే తెలుసు కార్తీక్. నువ్వు నా వెంట పడకు నువ్వు, ఓకేనా? ఇప్పుడు నా దగ్గర కూడా ఎందుకు వస్తున్నావు అట్లకెళ్ళి తిరిగి? నేనేం రావట్లేదు, నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను. నా వెంబడి రాకు, ఇంకోసారి వస్తే నిన్ను బరికి పారేస్తాను. ఏమనుకున్నావా కార్తీక్? ప్లీజ్ వెళ్ళి ఇక్కడ నుంచి. భలే వాసన వస్తుంది ఇక్కడ. మా ఓనర్ ఇక్కడనే అన్నం వేసిండు, వాళ్ళు తిన్నారు కావచ్చు. ఇక్కడ పడుకుందామంటే చల్లగా ఉంది, కానీ మట్టిలో పడుకుంటే మట్టి అంటుందా అని ఇలా పడుకుందామని చూస్తున్నా. మా ఓనరు మాకు ఇక్కడనే భోజనాలు వేస్తాడు, వెచ్చగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ బండ మీదనే వేస్తాడు. ఎటు వేయండో ఏమో మా ఓనరు ఇంకా రావట్లేదు. ఓనరు పొలం కాడికి వేయండి శ్రీవర్షిని, సాయంత్రం వస్తాడు.